హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయినికిత. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా భద్రకాళి టెంపుల్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళానని. సో అదే అనమాట 1000 స్తంభాల గుడి, 1000 పిల్లర్ టెంపుల్. సో ఎంటర్ కాగానే మనకైతే గ్రీనరీగా చాలా పీస్ఫుల్గా గార్డెన్ అయితే ఉంటుంది. గార్డెన్ నుంచి ఎంటర్కి వెళ్ళంగానే ఇప్పుడు నేను చూపించాను కదా లింగాలు, శివలింగాలు 3 ఉంటాయి. దాని తర్వాత లెఫ్ట్ సైడ్లోకి ఇదైతే ఉంటుంది వాటర్. మంచిగా వాటర్లో అయితే టార్టాయిస్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటర్ మాత్రం ఫుల్ గ్రీన్గా ఉన్నాయి, ఎండకి పాకురు బట్టి అయితే ఉన్నాయి. దీనికి మాత్రం ఎంట్రన్స్కి అస్సలు ఏమి ఛార్జ్ చెయ్యరు, ఫ్రీ అనమాట. నార్మల్ టెంపుల్స్కి మనం ఎలాగైతే వెళ్తామో అలానే ఫ్రీ అనమాట. ఛార్జ్ మాత్రం అస్సలు ఏమీ ఉండదు. కాకపోతే అక్కడ మనం ఏమైనా తీసుకోవడానికి మాత్రం ఛార్జ్ చేస్తారు. సో వాటర్ దగ్గర అయితే మేము చాలా టైం స్పెండ్ చేసాము. చల్లగా ఉందన్నమాట, కాకపోతే స్మెల్ మాత్రం చాలా ఘోరంగా వచ్చింది. సో ఇంకా మా చిన్నోడితో అక్కడ వద్దని చెప్పేసి మేమైతే లోపలికైతే స్టార్ట్ అయ్యాము. టెంపుల్కి వెళ్ళంగానే వ్యూ చాలా బాగుంది. ఎప్పుడో నా చిన్నప్పుడు మా తాతయ్య తీసుకొని వెళ్ళారు నన్ను. సో ఇంకా ఏం గుర్తుంటుంది. సో మా పెళ్ళైన తర్వాత మా బేబీతో వెళ్ళాము. సో ఇంకా ఆ మెమొరీ అనేది చాలా మంచిగా అనిపిస్తుంది కదా. సో టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను చూపిస్తుంది మొత్తం టెంపుల్లోనే. నా బ్యాక్ సైడ్ వచ్చేసి టెంపుల్ అనమాట, శివలింగం ఉండే టెంపుల్. సో మీకు ఎలా అనిపించింది వీడియోలో చూస్తుంటే అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ మూవీ షూట్స్ కూడా జరిగాయి, వర్షం మూవీ అలా కొన్ని మూవీ షూటింగ్స్ అయితే ఇట్లా క్లిప్స్ తీసుకున్నారంట. సో మనం వర్షం మూవీ అయితే అందరికీ తెలిసే ఉంటుంది. సేమ్ యాజ్ టీజ్ ప్రింట్ ఎలా మూవీలో ఉందో సేమ్ అలానే ఉంది. కాకపోతే ఇప్పుడు టెంపుల్ని కొంచెం డెవలప్ చేశారు, గవర్నమెంట్ కింద వచ్చింది కాబట్టి. సో టెంపుల్ అయితే చాలా మంచిగా అనిపించింది నాకు. ఎప్పటివో రాళ్ళు, అన్ని పిల్లర్స్ కూడా. ఇంకా మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్క పిల్లర్కి ఒక నెంబర్ కూడా ఉందన్నమాట. పిల్లర్ నెంబర్ 1, పిల్లర్ నెంబర్ 100 అని చెప్పేసి పిల్లర్ నెంబర్ కూడా మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే నంది ఉంది, నందికి ఆపోజిటే శివలింగం అనమాట, శివాలయం ఉంటుంది లోపల. ఇంకా లోపలికి మనకి ఏమైనా పూజలు చేయించుకోవాలంటే ఛార్జ్ చేస్తారు. మేబీ 300 400 ఉంది ఎంట్రన్స్ టికెట్ కూడా. సో బయట నుంచి దర్శనం చేసుకునే వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు. దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే బయటకు వచ్చిన తర్వాత దాని ఆపోజిటే సేమ్ టెంపుల్ లాగా వ్యూనే ఉంటుంది. అక్కడ ఫోటోషూట్ చేసుకుంటారనమాట. టెంపుల్లోకి మాత్రం మొబైల్స్ అనేవి అసలు ఎలా ఉండదు, మనకి స్విచ్ ఆఫ్ అన్నా లేదా సైలెన్స్లో అన్నా పెట్టి లోపల తీసుకెళ్ళాలి. వీడియోస్ లాంటివి ఏం చేయకూడదని చెప్పారు. సో ఇంకా పూజలు మాత్రం ఎంత మంచిగా చేశారంటే ఎప్పుడో శంఖాలు ఊదుకుంటూ గుడిలో గంటలు కొట్టుకుంటూ మంత్రాలతో మొత్తం, అంటే క్లోజ్డ్ కాబట్టి మంత్రాలు రీసౌండ్ ఎంత మంచిగా అనిపించిందంటే మాకైతే అసలు శివలింగం అంతే ప్రత్యక్షంగా మేము చూసినట్టు అనిపించింది. చాలా బాగా అనిపించింది అక్కడ పూజ చేసిన విధానం మాకు. సో ఇంకా అయిపోయిన తర్వాత ఆపోజిట్ ఉన్న ఫోటోషూట్కి అయితే వచ్చేసి మేమైతే ఫొటోస్ దిగాము. ఎప్పటివో కదా, సో మెమొరీస్గా ఉంటాయని చెప్పేసి మేమైతే చాలా ఫొటోస్ దిగాము. సో కొన్ని మాత్రం మేము అప్లోడ్ చేశాను. ఇంకా అక్కడి నుంచి జస్ట్ ఒక 10 to 15 minutes పడుతుంది. మా చిన్నమ్మమ్మ అంటే అమ్మమ్మ వాళ్ళు మొత్తం 5 members, 5 sisters, 1 boy అనమాట, అంటే 1 brother. సో ఇంకా మా చిన్నమ్మమ్మ వాళ్ళు అక్కడే అయితే వెళ్ళాము, దగ్గర అనమాట చాలా. సో ఇంకా మా హస్బెండ్ నేను మ్యారేజ్ తర్వాత ఎవరింటికి వెళ్ళలేదు. సో మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అక్కడ. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, P1 పిల్లర్ నెంబర్ 1 అని చెప్పేసి మంచిగా మెన్షన్ చేసి కూడా ఉంది. సో ఇప్పుడు నేను చూపించేది ఫోటోషూట్ ఏరియా, నంది వెనుక ఉంది, ఇదేమో శివాలయం. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, నంది ముందు ఉంది శివాలయం, నంది బ్యాక్ సైడ్ ఉంది ఫోటోషూట్ ఏరియా. ఇందులోనే శివలింగం అనేది ఉంది ఇప్పుడు నేను చూపించే టెంపుల్లో. సో అక్కడ మాత్రం అసలు మొబైల్స్ ఎలా లేదండి, లేకపోతే నేను వీడియో తీద్దును మంచిగా. లింగం మాత్రం చాలా హైట్లోనే ఉంది. పూజలు ఇంకా అన్నీ మాత్రం ఎంత బాగా చేశారంటే చాలా మంచిగా అనిపించింది. అక్కడ ఏంటంటే 1000 పిల్లర్ ఎత్తుకోవడానికి మేము ఎంత కష్టపడ్డామో కానీ లాస్ట్కి అసలు దొరకలేదు. ఇంకా ఎండకి కొంచెం ఇబ్బంది అయ్యి మేము అక్కడి నుంచి మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. మా చిన్నోడితో చిన్న వీడియోస్ ఫొటోస్ అయితే భలే తీసుకున్నాము. మళ్ళీ ఇంకెప్పుడో వాడిని పెద్దయ్యాక తీసుకొని ఒకసారి అయితే కంపల్సరీగా రావాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే అమ్మమ్మ వారింటికి వెళ్తున్నామని అమ్మమ్మకు ఒక్కదానికే తెలుసు, అంటే చిన్నమ్మమ్మకి. అయితే చిన్నమ్మమ్మ ఒక పని చేసింది ఏంటంటే మేము చాలా షాక్ అయ్యాము.
అక్కడికి వెళ్తున్నామని మేము వస్తున్నామని తెలిసి అమ్మమ్మ 5 మెంబర్స్ని అక్కడ తీసుకొచ్చి పెట్టిందనమాట. ఒక 2 అమ్మమ్మలు మిస్ అయ్యారు, ఒక బ్రదర్ మిస్ అయ్యారు. ఆ బ్రదర్ని నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా, అమ్మమ్మ వాళ్ళ అమ్మ అని. సో ఇంకా వాళ్ళు ఉండేది కూడా ఆ బ్రదర్ వారి ఇంట్లోనే అనమాట. సో ఇంకా అక్కడికి మా పెద్దమ్మమ్మ, మా అమ్మమ్మ సెకండ్ అనమాట, థర్డ్ అమ్మమ్మ కూడా రాలేదు, ఫోర్త్ అమ్మమ్మ, ఫిఫ్త్ అమ్మమ్మ మొత్తం అక్కడ స్టే చేశారనమాట. వచ్చారు, మేము వస్తున్నామని చెప్పి మాకు చెప్పకుండా వాళ్ళందరినీ ఇన్వైట్ చేశారు. మాకైతే దాన్ని చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడో నా చిన్నప్పుడు చూసే అందరినీ మళ్ళీ ఇప్పుడు ఎంత మెమొరీ అంటే ఎంత మంచిగా అనిపించిందో, చాలా సర్ప్రైజ్ అనమాట అది. మాకైతే అసలు మర్చిపోలేంది. సో ఓవరాల్ టెంపుల్ వ్యూ మాత్రం ఈ చిన్న దాంట్లో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మా చిన్నమ్మల ఇంట్లో మేము ఎంత ఎంజాయ్ చేసామో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను.